ఓం శాంతి. ఈరోజు వతనంలోకి ప్రియమైన బాప్ దాదా వద్దకు బోగు తీసుకొని చేరుకున్నాను. నేను వతనంలోకి వెళ్ళినప్పుడు బాబా ఎదురుగా పెద్ద విరాట్ రూపంలో మెట్ల చిత్రం ఉండడాన్ని చూశాను. సర్వధర్మాత్మల చిత్రం కూడా ఉంది. ఇంకా అనేక చిత్రాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బాబా ఆ చిత్రాలను చాలా ధ్యాసతో చూస్తూ ఉన్నారు. నేను అప్పుడు అడిగాను, బాబా ఇంత ధ్యాసతో ఏం చూస్తున్నారు అని అడిగాను. 1 సెకండ్ తర్వాత బాబా నా వైపు తిరిగి అన్నారు, అమ్మాయి, బాబా ఈరోజు విశేషంగా భారతదేశపు చరిత్రను చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఆది నుండి అంతిమం వరకు ఎంతమంది ఆత్మలు ఉన్నారు అన్నది ఆ చరిత్ర చూస్తూ ఉన్నారు. ఆది కాలంలో ఏ ఆత్మలు ఉన్నారు, మధ్యలో మరియు అంతిమంలో ఏ ఏ ఆత్మలు ఉన్నారు అని చూస్తూ ఉన్నారు. బాబా చెప్పారు, అమ్మాయి, సత్యయుగ ఆదిలో దేవాత్మలు ఉన్నారు, సంపన్న ఆత్మలుగా ఉన్నారు. కిందకి దిగినప్పుడు ద్వాపర యుగంలోకి వచ్చినప్పుడు కొద్దిమంది పుణ్యాత్మలు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంచెం దాన పుణ్యాదులు కూడా చేస్తారు. కొంతమంది మహానాత్మలు కూడా ఉన్నారు. ఇంకా కింద ఈ కలియుగ సమయంలో చూసినప్పుడు కొద్దిమంది శక్తిశాలి బలవంతులైన ఆత్మలు ఉన్నారు. వేరే ఆత్మలు అనగా నిర్బలమైన బలహీన ఆత్మలు కూడా ఉన్నారు. ఈ చక్రం లోపల అన్ని రకాల ఆత్మలు కూడా ఉన్నారు. దేశభక్తి కలిగిన ఆత్మలు కూడా ఉన్నారు. పాపాత్మలు ఉన్నారు, పుణ్యాత్మలు కూడా ఉన్నారు అని బాబా చెప్పారు. ఈ భారతదేశంలో ప్రారంభంలో ఒక్క దేవీ దేవత రాజ్యము ఉండేది. దేవతల నగరం వలె ఉండేది. ఇప్పుడు భారతదేశము నిలబెట్టబడింది. అందరి దృష్టి భారతదేశం పైనే ఉంది. అందరూ భారతదేశాన్ని చాలా శ్రేష్ఠ భావనతో చూస్తారు. భారత భూమి పైన అంతిమ సమయంలో కూడా చాలా మంది శ్రేష్ఠ ఆత్మలు ఉన్నారు అని బాబా చెప్పారు. వారిని ఎమర్జీ చేశారు. బాబా ప్రపంచంలో చాలా శ్రేష్ఠ ఆత్మలైన రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి కొద్దిమంది పేర్లు కూడా చెప్పారు. కొంతమంది శ్రేష్ఠ ఆత్మలు అంతిమ సమయంలో భారతదేశం కోసము చాలా శ్రేష్ఠ కార్యము చేసి చాలా ప్రసిద్ధి చెందారు అని కూడా చెప్పారు. తర్వాత నన్ను ఇంకెవరి పేర్లైనా గుర్తుకొస్తున్నాయా అని అడిగారు బాబా. నాకైతే అందరూ తెలియదు బాబా, ప్రపంచంలో అయితే చాలామంది ఉంటారు కదా అన్నాను. మరి బాబా చెప్పారు, దేశభక్తులు అందరికీ కూడా తమ దేశం పైన చాలా ప్రేమ ఉంటుంది. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం అని చెప్పాను. బాబా అన్నారు, ప్రపంచంలో ఎవరైనా శరీరం వదిలి వెళ్ళినట్లయితే వారి స్మృతి చిహ్నంగా జన్మదినం జరుపుతూ ఉంటారు. అంతిమ జన్మలో వారి స్మృతి చిహ్నంగా వారి యొక్క విగ్రహం తయారు చేసి ఫలపుష్పాలు సమర్పిస్తారు అని చెప్పారు బాబా. ఆలోచించండి, మీరు అంతిమములో కూడా మంచి కర్మలు చేసి భారతదేశాన్ని నిలబెట్టి పుణ్యం సంపాదించుకున్నారు. బాబా అన్నారు, పిల్లలైన మీరైతే మహాన్ ఆత్మలు, దేవాత్మలు, సతయుగంలో రాజ్యం చేసే ఆత్మలు, మరి మీ పిల్లలకి ఎంత గొప్ప భాగ్యం ఉంది అని బాబా అన్నారు. బాబా అయితే పిల్లలు మహిమ చేస్తారు, కానీ భక్తాత్మలైన పిల్లలు ఏదో ఒక రూపంలో తమ ఇష్ట దేవతలను గుర్తు చేస్తూ ఉంటారు. బాబా సమయానుసారంగా ఈరోజు దినమనుసారంగా ఈ విధంగా వినిపించారు. తర్వాత బాబా సన్ముఖంగా బోగు ఉంచాను. బాబా కూడా చాలా ప్రేమగా బోగును స్వీకరించారు. ఎవరైతే బోగు పెట్టించడానికి నిమిత్తమైన ఆత్మలు ఉన్నారో వారందరినీ బాబాకు గుర్తు చేశాను. బాబా కూడా పిల్లలందరి విషయాలను, సంకల్పాలను విశేషంగా బాబాకి వినిపించినప్పుడు బాబా కూడా పిల్లలందరి విషయాలు, సంకల్పాలను విన్నారు, మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. బాబా హృదయంలో ఇముడ్చుకుంటారు అని చెప్పారు. ఈ విధంగా చెప్తూ బాబా అన్నయ్యలు అక్కయ్యలందరికీ ప్రియ స్మృతులు తెలియజేశారు. బాబా ప్రియ స్మృతులు తీసుకొని కిందకి వచ్చేసాను. ఓం శాంతి.